ఏదైతే సంపద ఉందో దాన్ని ఉత్పత్తులుగా తయారు చేసి ప్రజలకి మనం అందించాలనే కోరిక నాకు చాలా ఎక్కువ ఉంది. నేను ఒక షాప్ పెట్టాలనే కాన్సెప్ట్ మీద మొదటగా మనం గో ఉత్పత్తుల మీద పూర్తి అవగాహన తెచ్చుకొని, ఎలాంటి కెమికల్ లేకుండా ఎవరికి మన నుంచి అన్యాయం జరగకుండా అంటే ఎవరి హెల్త్ ఖరాబ్ గాకుండా, హెల్త్‌కు మనం ఇచ్చే ఉపయోగపడే విధంగా ఉండే విధంగా వ్యాపారం చేయాలనేది నా కోరిక చాలా రోజులకెళ్ళి. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం ఏంటంటే, ఇక్కడికొచ్చి ఇక్కడ అసలు గో ఉత్పత్తుల గురించి ఏంటి అనేది ఫస్ట్ నేను తెలుసుకోవాలి. ఎవరైనా నన్ను క్వెషన్ చేసినా, దానివల్ల ఎలాంటి లాభాలున్నాయి అనే విషయాలు నేను చెప్పడానికి, అదేవిధంగా ప్రజలకు దీని మీద అవేర్‌నెస్ తీసుకొచ్చి, ఈ యొక్క ఉత్పత్తులను ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకునే విధంగా చేయడానికి నేను ఒక షాప్ పెట్టాలనే కాన్సెప్ట్‌లో ఫస్ట్ నేను అవగాహన తెచ్చుకొని, ఒక బిజినెస్ పరంగా నేను వెళ్ళాలనేది నా ఆలోచన. ధర్మం చేస్తూ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తను ఇన్కమ్‌ని పెంచుకోవాలనుకుంటున్నాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామానుజ. నేను మియాపూర్, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ ఈ సెషన్‌కి రావడానికి కారణము గో ఉత్పత్తుల గురించి అవగాహన తెలుసుకోవడం, అవి మార్కెట్‌లకి తీసుకెళ్ళి అందరికి ఉపయోగపడే చేయడం అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వడం జరిగిందండి. ఈ డిస్ట్రిబ్యూషన్‌షిప్ మీటింగ్ అండి. గోవర్ధనం గోశాల డిస్ట్రిబ్యూషన్‌షిప్ తీసుకొని మనీని ఏం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక మోడల్ అర్థం చేయించడము. మాకు లాస్ట్ మంత్ డిసెంబర్లో 2,83,000 రూపీస్ మాకు వచ్చింది. మేము ఎట్లాగైతే చేస్తున్నామో మీకు అట్లా చేసేటట్టుగా నేర్పించేటువంటి డిస్ట్రిబ్యూషన్‌షిప్. మనం ఏం చెప్తాము, మనకలాగా ఇతరులను చూసుకోండి అంటాం. అంటే మనం ఎలా అయితే బాగా చూసుకుంటామో మన వాళ్ళని కూడా ఇతరులను కూడా బాగా చూసుకోవాలి అని. మనం చేసేటువంటివి ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మంచి ప్రోడక్ట్సే కాబట్టి ఇందులో ధనం ఆర్జించామంటే కనుక తప్పకుండా మనకి, మన కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రకృతికి మంచి జరుగుతుందా జరగదా? జరుగుతుంది. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అందుకని అందరికీ మైండ్లో ఏమైనా డౌట్ ఉంటే పక్కకి తీసేసేయండి. మనీని గో ఉత్పత్తుల ద్వారా, గో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా మనము ధనాన్ని ఆర్జించాలి. అయితే ఇక్కడ ఒక మార్కెటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైనా సక్సెస్ కావాలి అంటే కనుక మంచి పని చేయాలనేది ఫండమెంటల్ రూల్ కూడా పెట్టుకోవాలి. లక్కీగా మీ అందరికీ అది ఉంది కాబట్టి బేసిక్ ఒక 2-3 రూల్స్ ఉంటాయి అంతే మార్కెటింగ్లో. అందులో ముఖ్యమైన రూల్ కూడా ఈ జపనీస్ వాళ్ళు కూడా ఇదే రూల్ని ఫాలో అవుతారు. మనం మనకి, ప్రకృతికి, సమాజానికి, దేశానికి మంచి జరిగేటువంటి పని చేయాలనేది చాలా క్లియర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఉందో ఒకసారి చేతులు లేపండి. మనం ప్రకృతికి అందరికీ మంచి చేయాలి. దీపం అన్ని వైపులా వెలుగుతుందా, ఒకవైపు వెలుగుతుందా? మనం చేసే పని అన్ని వైపులా వెలుగు రావాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం అనేది ఫస్ట్ మార్కెటింగ్లో ఫస్ట్ ఫండమెంటల్ స్టెప్. అంటే వేరే పనులు చేస్తే కొన్ని రోజులు ఉంటాయి. లిక్కర్ షాప్ కానీ అలాంటివన్నీ మనం స్టార్ట్ చేస్తే ఒక రోజు మనకి డబ్బులు వస్తాయి. మళ్ళీ తర్వాత టెండర్ మనకు వస్తుందో లేదో తెలియదు. సూర్యుడికి టెండర్ వేయాలా, ఈసారి రావాలా లేదా అని ఎప్పటికీ అట్లానే ఉంటాడు. అట్లా మన అందరికీ కూడా లాభం జరిగేటట్టుగా చేసుకోవాల్సిందే ఫస్ట్ స్టెప్. రాములు వారు, శ్రీరామచంద్రుడు లోక కళ్యాణం గురించి బయటకు వచ్చాడా, లేదా ఊరికే పార్క్ వెళ్ళినట్టుగా ఫారెస్ట్కి వెళ్ళాడా? లోక కళ్యాణం గురించి బయటకు వెళ్ళాడు. ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్, హనుమంతుల వారు రాముల వారిని యొక్క కార్యంలో ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతోటి తను వెళ్ళాడు. ఇంకొక ఉదాహరణ ఉడత. ఉడత ఎట్లా వెళ్ళింది? ఉడత కూడా తన శక్తికి మించి, మీరు చూడండి, తనకి శక్తికి మించి ఉడత తను ఎప్పుడైతే రాముల వారికి సహాయం చేసిందో తనకి రాముల వారి అనుగ్రహం వచ్చింది. రాములకి లోక కళ్యాణం గురించి చేశారు, ఆయనకు కూడా చాలా చక్కగా మంచి విజయాన్ని సాధించగలిగారు. హనుమంతుడు కూడా అట్లానే సాధించగలిగారు. సో ఫస్ట్ ప్రిన్సిపల్ నా లక్ష్యం ఏంటి అంటే వ్యవసాయదారులకి సహాయం చేయాలి. మా గురుగారు చెప్పారు, అందరికీ చేసేవాళ్ళు సిన్సియర్గా కొంతమంది ఉన్నారు, కానీ వ్యవసాయదారులకి మంచి చేసేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. అందుకని దాని మీద పని చెయ్యి అని చెప్పడం జరిగింది. మా గురుగారు చెప్పినట్టుగా ఒక 15 సంవత్సరాలు ఫ్రీగా భగవద్గీత చెప్పడం జరిగింది.
11 years నుంచి గోశాల నడపడం జరిగింది. ఇప్పుడు కొత్తగా 3 years బ్యాక్ నాకు ఇచ్చిన జాబ్ ఏంటంటే ఫార్మర్స్కి హెల్ప్ చెయ్యి అన్నారు. ఫార్మర్స్కి అదొరకు ఫార్మింగ్ అంటే ఏముండేది? పాడి పంట. పాడి ఉందా అండి ఎక్కడన్నా? ఇప్పుడు బర్రెలు లేవు, ఆవులు లేవు, గ్రామాల్లో పశు సంపదే లేదు. సిటీ నుంచి ప్యాకెట్ రావాలి. ఫస్ట్ పాయింట్. అంటే ముఖ్యమైనటువంటి 2 అంశాల్లో ఒకటి లేదు, పంట. పంట దగ్గరకు వచ్చేటప్పటికి అది కూడా లేదని ఎందుకంటానంటే, మనం ఏ పని చేసినా ఏం చెప్పాను మీకు? పని అంటే ఏంటేంటి? అన్ని వైపులా వెలుగు రావాలి. అన్ని వైపులా వెలుగు, అదే పని అంటే. సూర్యుడు మనకి కర్మయోగి, అన్ని వైపులా వెలుగు తీసుకొస్తున్నాడు. ఋషులు కర్మయోగులు. అవునా? మన భారతదేశంలో ఎందుకు గొప్పదంటే ఇక్కడ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వల్ల లోక కళ్యాణానికి అందరికీ ఉపయోగపడేటట్టుగా జరిగింది. చెట్టు అందరికి ఉపయోగపడుతుందా? కొంతమందికి ఉపయోగపడుతుందా అండి? సో అలా. అందుకని ఇక్కడ వ్యవసాయంలో కూడా ఏం జరిగింది? భూమికి అన్యాయమా? కెమికల్స్ వేయటం వల్ల. మళ్ళీ గాలికి, వాతావరణానికి, ఆ భూమిలో ఎప్పుడైతే వేస్తామో, నీరు ఎప్పుడైతే కలుషితం అవుతుందో భూమి మొత్తం కూడా దాని పై పొరంతా కూడా ఎలా ఉంది? కెమికల్తో నిండుంది. చేస్తున్న వాడు ఎవడైనా బాగున్నాడా? కెమికల్స్ కొట్టి లంగ్స్ ప్రాబ్లము, క్యాన్సర్ ప్రాబ్లము వాళ్ళకు వస్తున్నాయి. తిన్న మనకేమైనా లాభం ఉందా? ఒకటి చూసుకోవాలండి. అందుకే వేమనంటాడు, గంగి గోవు పాలు గరిటెడైన చాలు. నువ్వు కొంచెం చేసిన అరెకరమన్నా చెయ్యి, ఎకరమన్నా చెయ్యి. అందుకని వ్యవసాయదారులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0/100 మార్కులు వాళ్ళకి. అంటే ఆవుల్ని తరిమేశారు, సహజమైన వ్యవసాయాన్ని కూడా తరిమేశారు. కనీసం బంగారపు ఆభరణంలాగా, కనీసం చాలా వరకు బంగారం ఆభరణంలో కొంచెం రాయి గడపడం కాదు, పూర్తిగా నష్టం చేయడమే ఉంది. కాబట్టి ఈరోజు రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి నుంచి మీరు ఎలా వెళ్తారు? ఇక్కడ నుంచి జీజీఎస్పీకి ఆఫీస్ నుంచి ఎలా వెళ్తారు? ఎలా వచ్చారు అలానే వెళ్తారు కదా. ఎలా పాడైందో అట్లానే బాగు చేయాలి. అంటే ఆవు బయటికి ఎప్పుడైతే అడుగు పెట్టిందో రైతు జీవితం నుంచి, గ్రామం నుంచి మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి. కానీ ఇప్పుడు ఆవును తీసుకొస్తే, సపోజ్ మీరు అందరూ వ్యవసాయదారులు అనుకోండి, అందరికి తలా ఒక ఆవు ఇస్తే మీరు పెంచుకునేటువంటి స్థితి ఉందా? గడ్డి కావాలి, ఫిజికల్గా స్టామినా ఉండాలి, మేపాలి, చాలా కష్టం కదా. అందుకని ఈ గోవర్ధనం గోశాల జీజీఎస్పీకి వచ్చిన ఒక ఉపాయం ఏంటంటే, ఆవు యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అన్నిట్లో ఆవు యొక్క తత్వము, ఆవు యొక్క బలము, ఆవు యొక్క ఆరోగ్యము, మంచి చేసేటువంటి శక్తి అంతా ఉంటుంది. కాబట్టి అది బాగా ప్రచారం చేసి ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి దగ్గర గో ప్రోడక్ట్స్ ఉండాలి. గో ప్రోడక్ట్స్ ఉంటే హెల్త్ బాగుంటుంది. కానీ మనీ కూడా బాగుంటే, హెల్త్ బాగుండాలి, పని చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారా? మనీ వస్తే పని చేయాలన్న వాళ్ళు ఎక్కువ ఉంటారా? మనీ వస్తే పని చేయాలని ఎక్కువ ఉంటారు. కాబట్టి గోవుతో పాటు, గోవులో ఇంకొక లక్షణం ఏంటి? గోమాత ధనలక్ష్మి. అందుకని ఆ లక్ష్మిని ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక బిజినెస్ మోడల్ తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ప్రతి ప్రోడక్ట్ని నేను వాడుతున్నానండి. గో ప్రోడక్ట్స్ 10/10 రేటింగ్లో గో ప్రోడక్ట్స్ యొక్క వాల్యూ ఉంది అనుకున్నప్పుడు, ఏమాత్రం సున్నా కాదు, నెగిటివ్ వాల్యూ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నప్పుడు మన గో ప్రోడక్ట్స్ టర్న్ ఓవర్ 1 monthకి 1 crore పెట్టుకోవడం పాపమా, కరెక్టా? మీరు ఒకసారి నా బాధ ఆలోచించుకోండి. నేను అనే ప్రశ్న ఏంటంటే, మామూలు ప్రోడక్ట్ పెప్సోడెంట్ అనుకోవచ్చు, లేకపోతే సబ్బులు సంతూర్ కానీ ఇలాంటి పనికి మాలిన ప్రోడక్ట్స్ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నప్పుడు గో ప్రోడక్ట్స్, గోమాత సర్వదేవతల యొక్క నిలయమైనటువంటి గోమాత, ఒకప్పుడు బాటర్ సిస్టంలో ధనానికి బదులు ఆవులను ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు, గో నుంచే యుద్ధాలు జరిగేవి. అటువంటి ప్రతి ఒక్క ధర్మకార్యంలో గోవు ప్రథమంగా, చివరిగా, మధ్యలో మొత్తము గోవు నిండిపోయి ఉన్నటువంటి ఆ గోమాత నుంచి మనము ప్రోడక్ట్స్ తయారు చేసి వాటి నుంచి మనం స్కేలింగ్ చేయలేకపోతే ఇంకెందుకు ఇంకా మనం
ఇప్పుడు నాకు నమ్మకం ఉంది, హనుమంతుడి నమ్మకం ఉంది అన్నప్పుడు సముద్రం దాటాడా లేదా? ఎలా దాటాడు? సముద్రం దాటాడా, కాలువలాగా దాటాడా? ఎస్, కాలువలాగా దాటాడు. అలానే గోమాత మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు, గో ప్రోడక్ట్స్ 10 సంవత్సరాల నుంచి వాటి రేటింగ్ అంత బాగా చూసుకున్నప్పుడు, ప్రతి ఆరోగ్యంలో మంచి ఫలితాన్ని ఇవ్వగలిగినప్పుడు మనము దాన్ని మనీ ఎందుకు తీయలేము? ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట మనం సరదాగా మాట్లాడుకుందాం. మీకు ప్రతి నెల నెలకు 1 లక్ష రూపాయలు ఇచ్చాను అనుకోండి. మీరందరూ ధర్మాత్మని చేతులు లేపారు కదా. 1 లక్ష రూపాయలు ఇస్తే ఇప్పుడు బక్రీద్కి ఒక ఆవు కనీసం మనం కాపాడగలుగుతామా? ఒక ఆవుని తీసుకోగలుగుతామా? ఒక ఆవు, ఒక ఎద్దుని, అంటే అట్లీస్ట్ ఒక్కదానైనా పోషించేటువంటి శక్తి మీకు ఉంటుందా ఉండదు? అప్పుడు 1 లక్ష రూపాయలు చేతిలో వస్తే 5-10 అనేది మీ ఇంకా బోనస్. అది అదే నేను అంటుంది అదే. అందుకని ఇప్పుడు ఏమీ లేకుండా ఆవుని పోషించు, ఆవు మన దేవత, ఆవు అమ్మకన్నా గొప్ప, ఇలాంటి ప్రచారం బెటరా? ఒరే ధర్మాత్ముడా, నీకు ఈ విధంగా డబ్బు వస్తుంది, ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకొని నువ్వు నీ కుటుంబం హ్యాపీగా ఉంటూ నీ కుటుంబంలో ఇంకొక మెంబర్ని యాడ్ చేసుకో గోమాతని అని చెప్పి మనం ప్రోత్సహిస్తే బాగుంటుందా? ఫస్ట్ డబ్బు తీసుకొస్తే ధర్మం అనేది నిలబడుతుంది. ఓకే అండి. అందుకని గోవర్ధన గోశాల ఈ విధంగా సెలెక్ట్ చేసుకుందండి.